మనకు ఫస్ట్కి వచ్చేసి అబ్స్టాకిల్స్. అబ్స్టాకిల్స్ అంటే ఆటంకములు ఉన్న భూమిని కొల్చుట. మనకి మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ అబ్స్టాకిల్స్ ఉంటాయి. మెయిన్గా మనకి 3 టైప్ ఆఫ్ అబ్స్టాకిల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కనిపించవు, కొలవలేము. ఫస్ట్ వచ్చేసి కనిపించవు, కొలవలేము. అంటే అది కనిపించవు ఆ 2 పాయింట్స్, కొలవడానికి కూడా వీలుండదు. అలాంటిది ఒకటి ఫస్ట్. సెకండ్ వచ్చేసి కనిపిస్తాయి బట్ కొలవలేము. కనిపిస్తాయి బట్ కొలవలేము. ఇవి మెయిన్గా మనకి. ఇంకో టాపిక్ మనకి వాడము. అవి ఏమంటే అది కొలవడానికి వీలుంటుంది. లేదు, 2 టైప్స్ ఉంటాయి. ఇందులో మనం ఫస్ట్ క్రాస్ టాప్ సహాయం లేకుండా ఏ మెథడ్స్ వాడతామనేసి, అంటే క్రాస్ టాప్ యూజ్ చేయకుండా ఏ మెథడ్స్ వాడతామనేసి మనకు ఫస్ట్ టాపిక్ ఇందులో. మరి ఆ క్రాస్ టాప్ లేకుండా వాడే మెథడ్లో సిమిలర్ ట్రయాంగిల్ అనేది ఫస్ట్ మెథడ్. 2 స్వరూప త్రిభుజములను నిర్మించడము. ఇంగ్లీష్లో సింపుల్గా అయితే సిమిలర్ ట్రయాంగిల్. ఇందులో ప్రాసెస్ ఎలాగంటే, ముందు మనకి ఏబి అనే 2 పాయింట్స్ ఉన్నాయి. ఏబి అనే 2 పాయింట్స్ అనేవి మనకి ముందుగా ఏబి అనే 2 పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఆ 2 పాయింట్స్లో మధ్యలో 2 అబ్స్టాకిల్స్ ఉన్నాయి. మనకి అబ్స్టాకిల్స్ ఉన్నాయి, కనిపించావు. ఏబి అనే పాయింట్వి కల్పించావు, మనకి అబ్స్టాకిల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏబి మధ్య దూరాన్ని కొల్చాలి. అప్పుడు ఏం చేస్తామంటే మనము ఫస్ట్గా ఏబి కనిపెడే విధంగా సి అని ఒక పాయింట్ని ఏర్పడతాం. ఏబి కనపడే విధంగా ఒక సి అనే పాయింట్ మనము ఏర్పాటు చేస్తాం. ఏబి కనపడే విధంగా సి అనే పాయింట్ను ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేసిన తర్వాత ఏసీల మధ్య దూరం కొలుస్తాం. ఏసీల మధ్య దూరం ఎంతైతే ఉంటుందో అందులో సగానికి ఒక పాయింట్ అనేది డి అనే పాయింట్ని ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఏసీల మధ్య దూరం 300 ఉంది. సగం ఎంత 300లో 150. 150కి ఒక డి అనే పాయింట్ని మనము ఫిక్స్ చేసినాం. తర్వాత బీసీల మధ్య దూరం కొలుస్తాం. బీసీ అనేది మనకి 400 ఉంది. సిఈకి 200, అంటే సగము 400లో సగం 200 కాబట్టి 200 దగ్గర ఒక ఈ అనే పాయింట్ అనేది ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఏబి కనబడే విధంగా సి అనే పాయింట్ ఫామ్ చేసినాము. ఏసీ మధ్య దూరం కొలిచేసి డిఏ దగ్గర ఒక పాయింట్ పెట్టినాము. బీసీ మధ్య దూరం కొలిచేసి ఈ దగ్గర ఈ అనేసి ఒక పాయింట్ పెట్టాం. తర్వాత డిఈ మధ్య డిస్టెన్స్ అనేది కొలుస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి సగం ఉంది, అంటే ఎగ్జాక్ట్ సగానికి ఉంది. డిఈ మధ్య కొలుస్తాం. ఇక్కడ మనకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో పైన కూడా అంతే ఉన్నాయి, 150, 200 అనేసి. కాబట్టి డిఈ మధ్య దూరం ఎంత ఉందో దానికి డబల్ చేసినట్టయితే ఏబీల మధ్య దూరం వచ్చేస్తుంది మనకి. ఇక్కడ చూసినట్లయితే డిఈల మధ్య దూరం కొలత చేయము. అప్పుడు మనకు 2 సరు త్రిభుజములు ఏర్పడినాయి. అంటే 2 సేమ్ యాంగిల్స్ ఉండే 2 త్రిభుజాలు అనేవి ఏర్పడతాయి. ఏర్పడిన తర్వాత అవి ఏమనగా ఏబిసి ఒకటి, డిఈసి ఒకటి. అంటే ఏబిసి ఒకటి, డిఈసిఓ అనేటివి 2 ఒకటి. కావున మనకు 2DC = AC. మనం సగం పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 2DC = AC, 2EB = BC, 2EC = CB. కాబట్టి ఇప్పుడు డిఈ డిస్టెన్స్ని డబల్ చేసి ఏబి డిస్టెన్స్ అనేది వస్తుంది మనకి. ఇక్కడ డిఈ డిస్టెన్స్ని డబల్ చేసి ఏబి డిస్టెన్స్ అనేది వస్తుంది. అర్థమైంది అనుకుంటా. ముందుగా ఏబి అనే పాయింట్ మనకి కనిపించావు. ఏబి కనబడే విధంగా సి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఏసీ డిస్టెన్స్ ఎంత ఉందో మధ్యలో డి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. బీసీ డిస్టెన్స్ ఎంత ఉందో మధ్యలో ఒక పాయింట్ ఈ అనే పాయింట్ని ఫామ్ చేస్తాం, ఎగ్జాక్ట్ మిడిల్కి. ఇప్పుడు డిని కొలుస్తాం. డిని కొలిచిన తర్వాత వాటిని డబుల్ చేస్తే మనకి ఏబి అనే డిస్టెన్స్ వస్తుంది. ఇది మనకి సిమిలర్ ట్రయాంగిల్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నా చెప్తా. సిమిలర్ ట్రయాంగిల్ ఏమైనా అర్థం కాకుంటే. అర్థమైందనుకుంటే ఎవరు రెస్పాండ్ కాలేబట్టి సిమిలర్ ట్రయాంగిల్ అర్థమైంది అనుకుంటా. ఇది క్రాస్ టాప్ లేకుండా చేసేటివి. నెక్స్ట్ క్రాస్ టాప్ లేకుండా చేసే దాంట్లో సెకండ్ మెథడ్ ఈక్వల్ ట్రయాంగిల్. మనకి సెకండ్ మెథడ్ వచ్చేసి ఈక్వల్ ట్రయాంగిల్. ఇందులో కూడా సేమ్ ఏబి అనే డిస్టెన్స్లో మనకి కనిపించావు. ఏబి అనే పాయింట్లు మనకి కనిపించావు.
ఇక్కడ ఏం చేస్తామంటే ఏబీలు కనిపెట్టే విధంగా సి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఏబీలు కనపడే విధంగా సి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఏసీ నుండి మధ్య దూరం ఎంత ఉందో కొలుస్తాం. ఏసీ నుండి మధ్య దూరము ఎంత ఉందో మెజర్మెంట్ చేస్తాం. అదే లైన్ని అలాగే ఎక్స్టెండ్ చేస్తాం. ఎంతవరకు ఏసీ మధ్య దూరం ఎంత ఉందో అంతవరకు అలాగే ఈ అనే పాయింట్ని ఎక్స్టెండ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏసీల మధ్య దూరం 200 ఉంది. ఆ ఏసీ లైన్ పైన ఇంకా ముందరికి 200 సేమ్ ఏసీ 200 ఉంది కాబట్టి మరి 200 లింక్స్కి ఈ అనే పాయింట్ని ఫామ్ చేసినాం. సేమ్ అలానే బీసీల మధ్య దూరం కొలుస్తాం. బీసీల మధ్య దూరం 250 ఉంది. అదే లైన్ ఎక్స్టెండ్ చేస్తూ ఇక్కడ బీసీ 250 ఉంది కాబట్టి మరి సీడీకి 250 వచ్చే మాదిరి ఒక లైన్ని ఎక్స్టెండ్ చేస్తాం. అదే లైన్ పైన బీసీ లైన్ పైన 250 లింక్స్ ఎక్స్టెండ్ చేస్తాం. ఏసీ లైన్ పైన 200 లింక్స్ ఎక్స్టెండ్ చేస్తాం. ఇక్కడ ఈ అనే పాయింట్ డి అనే పాయింట్ ఫామ్ అయినాయి. ఇక్కడ డిఈ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో ఏబీ మధ్య డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. డిఈ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో ఏబీ మధ్య డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ చదివినట్లయితే ఏబీ కనబడటం లేదు, సిఎన్ స్థానం గుర్తించి ఏసీ బీసీలను కొలత వేసి ఏసీని అదే సరళ రేఖలో ముందు వచ్చిన కొలతంత దూరంలో ఈ అనే స్థానాన్ని ఏర్పాటు చేస్తాం. బీసీల ముందు కొలత రెట్టింపు దూరంలో అదే సరళ రేఖలో డి అనే స్థానాన్ని ఏర్పడతాం. మనకి 2 ఈక్వల్ ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. ఏబీసీ ఈక్వల్ టు సిడిఈ. ఇక్కడ మనకి డి ఈక్వల్ టు ఏబి అంటే మనకి డి ఈక్వల్ టు డి ఎంత వచ్చిందో ఏబి కూడా అంతే వస్తుంది. ఇది సెకండ్ మెథడ్ ఈక్వల్ ట్రయాంగిల్. ఇంకోసారి చెప్తాదండి. ఏబి అనేటివి కనిపించవు. ఏబి కనబడే విధంగా సి అనే పాయింట్ని మనం ఫామ్ చేస్తాం. ఫామ్ చేసిన తర్వాత ఏసీల మధ్య దూరం కొలుస్తాం. ఏసీల మధ్య దూరం కొలిచిన తర్వాత అదే లైన్ పైనే ఏసీల మధ్య దూరం ఎంత ఉందో అంత దూరాన్ని ఈ వరకు ఎక్స్టెండ్ చేస్తాం. ఏసీ 200 ఉంది కాబట్టి 200 వరకు అంటే ఈ వరకు ఒక పాయింట్ ఎక్స్టెండ్ చేస్తాం. తర్వాత బీసీల మధ్య దూరం 250 ఉంది కాబట్టి అదే లైన్ పైనే 250 లింక్స్కి డి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఇక్కడ డిఈ డిస్టెన్స్ ఎంత అయితే వస్తుందో ఏబి డిస్టెన్స్ కూడా అంతనే వస్తుంది. ఇది సెకండ్ మెథడ్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, చెప్తా. క్రాస్ టాప్ లేకుండా వాడే 2 పద్ధతులు ఇవే. క్రాస్ టాప్ లేకుండా వాడే 2 పద్ధతులు ఇవి. నెక్స్ట్ వచ్చేటవన్నీ క్రాస్ టాప్ యూజ్ చేసే చేస్తాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే రెస్పాండ్ కానీ, లేదంటే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, ఎవరు రెస్పాండ్ కలదు కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్తున్నాము. నెక్స్ట్ ఇది వచ్చేసి క్రాస్ టాప్ యూజ్ చేసి చేయడం. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ టాప్ యూజ్ చేసి చేయడం. క్రాస్ టాప్ యూజ్ చేసి చేయడంలో ఫస్ట్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెథడ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెథడ్ అంటే ఇందులో కూడా సేమ్. మీకు ఆల్రెడీ హైపోటెన్యూస్ ఫామ్లో తెలిసి ఉంటుంది. రైట్ యాంగిల్ ఉన్నప్పుడు ఏబీ అనే పాయింట్లు కనిపించవు. ఏబీ కనిపించవు కాబట్టి ఏబీ కనబడే విధంగా క్రాస్ టాప్ అనేది వేస్తాం మనం 90 డిగ్రీస్లో. ఏబీ కనిపించే విధంగా 90 డిగ్రీస్లో క్రాస్ టాప్ అనేది వేస్తాం. 90 డిగ్రీస్లో క్రాస్ టాప్ వేసిన తర్వాత ఏసీని చైన్తో మెజర్ చేస్తాం, బీసీని చైన్తో మెజర్ చేస్తాం. తర్వాత ఏబీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. అప్పుడు ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చేస్తే మనకి ఏబీ అనేది వస్తుంది. అర్థమైంది అనుకుంటా. ఏబీ అనేవి కనిపించావు. ఏబీ కనబడే విధంగా 90 డిగ్రీస్లో క్రాస్ టాప్ అనేది వేస్తాం. ఏబీ కనబడే విధంగా 90 డిగ్రీస్లో క్రాస్ టాప్ అనేది సి అనే పాయింట్ దగ్గర వేస్తాం. వేసిన తర్వాత ఏసీ ఎంత ఉందో మెజర్మెంట్ చేస్తాం, బీసీ ఎంత ఉందో మెజర్మెంట్ చేస్తాం. ఇప్పుడు స్క్వేర్ మనకి ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఫామ్ అయింది. సి దగ్గర రైట్ యాంగిల్ అనేది ఫామ్ అయింది. ఈ రైట్ యాంగిల్ ఎదురుగా ఉండేదాన్ని ఆపోజిట్ హైపోటెన్యూస్ అంటాం. మనకు హైపోటెన్యూస్ కావాలంటే భుజం స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ వేస్తే హైపోటెన్యూస్ వస్తుంది. అంటే ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చేస్తే ఏబీ అనేది వస్తుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెథడ్. వాయిస్ క్లారిటీ రావట్లేదా? ఇప్పుడు వస్తుందా? అది రావట్లేదు సార్. అందరికి క్లారిటీ రావటం లేదా? ఆమె ఒకటేనా? వస్తుంది క్లారిటీగానే వస్తుంది అన్న. క్లారిటీగానే వస్తుంది. మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది చూడండి. మీ దగ్గర ఏదైనా సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది చూడండి. అందరికి వస్తుందంట క్లారిటీగా? వస్తుంది, క్లారిటీగా వస్తుంది. సరే సరే, ఓకే ఓకే. అందరు మ్యూట్ చేసేయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెథడ్లో ఏదైనా డౌట్ ఉంటే రెస్పాండ్ కాండి. అర్థమైంది అనుకుంటున్నా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెథడ్ ఏదైనా డౌట్ ఉంటే రెస్పాండ్ కాండి.
లేదంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తా. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మెథడ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మెథడ్ అంటాం. ఇందులో ఎలా చేస్తామంటే ఏబి అనే పాయింట్ మనకి కనిపించావు, ఏబి అనే పాయింట్లు మనకి కనిపించావు. సేమ్ ఇందులో కూడా ఏబి కనబడే విధంగా సి అనే పాయింట్ దగ్గర ముందుగా క్రాస్ స్టాప్ వేస్తాం. ఏబి కనబడే విధంగా సి అనే పాయింట్ దగ్గర మనం ముందుగా క్రాస్ స్టాప్ అనేది వేస్తాం. ఆ క్రాస్ స్టాప్లో ఏ బి అనే పాయింట్లు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఏసీ లైన్ పైన ఫస్ట్ ఏసీ డిస్టెన్స్ ఎంత ఉందో మెజర్మెంట్ చేస్తాం. క్రాస్ స్టాప్ వేసిన తర్వాత ఏసీ డిస్టెన్స్ ఎంత ఉంది, 200 లింక్స్ ఉంది. ఏసీ డిస్టెన్స్ని మెజర్మెంట్ చేస్తాం. మెజర్మెంట్ చేసిన తర్వాత అదే లైన్ పైకి ఏసీ లైన్ పైనే ఏసీ డిస్టెన్స్ ఎంత అయితే ఉందో అంత డిస్టెన్స్ని ఎక్స్టెండ్ చేసి డి అనే పాయింట్ని ఫిక్స్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏసీ డిస్టెన్స్ వచ్చేసి 200 ఉంది. ఆ ఏసీ లైన్ పైన ముందుకి 200 అనే డిస్టెన్స్ని, ఏసీ ఎంత ఉంది 200 ఉంది కాబట్టి 200 దగ్గర డి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఏసీ లైన్ పైన డి అనే పాయింట్ని ఫామ్ చేస్తున్నాం. ఏసీ మెజర్మెంట్ ఎంత ఉందో అంత మెజర్మెంట్కి డి అనే పాయింట్ని ఫామ్ చేస్తున్నాం. ఇలా ఫామ్ చేసిన తర్వాత 2 ఈక్వల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఏసీబి ఒకటి, బిసిడి ఒకటి. ఓకేనా. ఇక్కడ బీడీ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఏబి డిస్టెన్స్ కూడా అంతనే ఉంటుంది. బీడీ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఏబి డిస్టెన్స్ కూడా అంతనే ఉంటుంది. ఇంకోసారి చెప్తానండి, ఏబి అనేవి కనిపించవు. ఏబి కనిపించే విధంగా సి అనే ఒక పాయింట్ని ఫామ్ చేస్తాం. ఏబి కనిపించే విధంగా సి అనే పాయింట్ ఒక పాయింట్ని ఫామ్ చేస్తాం. ఫామ్ చేసిన తర్వాత అక్కడ క్రాస్ స్టాప్ అనేది ఉంటుంది మనకి 90 డిగ్రీస్లో. ఏసీ మధ్య దూరం ఎంత ఉందో మెజర్మెంట్ చేస్తాం. ఏసీ మధ్య దూరం ఎంత ఉందో మెజర్మెంట్ చేస్తాం. మెజర్మెంట్ చేసిన తర్వాత ఆ ఏసీ లైన్ పైనే ఏసీ మెజర్మెంట్ ఎంత ఉందో అంత మెజర్మెంట్కి ఎక్స్టెండ్ చేస్తాం. ఇక్కడ ఏసీ అనేది 200 లింక్స్ ఉంది కాబట్టి ఆ ఏసీ లైన్ పైనే 200 లింక్స్ ఎక్స్టెండ్ చేసి డి అనే పాయింట్ ఫిక్స్ చేస్తాం. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఏర్పడినాయి, ఏబిసి అని ఒకటి, బిసిడి అని ఒకటి. ఇవి రెండు సేమ్ ట్రయాంగిల్స్, ఈక్వల్ ట్రయాంగిల్స్ కాబట్టి ఇక్కడ బీడీ డిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో ఏబి డిస్టెన్స్ అంత అవుతుంది. ఇది ఈక్విలేటరల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే రెస్పాండ్ కాండి. ఓకే, ఎవరు రెస్పాండ్ కలే, డౌట్ లేదనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది ఇంకొకటి సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. వంశీ ఒక చిన్న డౌట్ వంశీ. చెప్పునా. ఈక్విలేటర్ ట్రయాంగిల్ మెథడ్ లో ఇప్పుడు ఏసీ 200 ఉంది కదా, అన్నా ఏసీ 200 ఉంది కదా, 200 లింక్స్ ఇప్పుడు వాయిస్ చెప్పారు. రీసౌండ్ వస్తుందన్నా, ఒక్క నిమిషం ఉండు. చెప్పునా. ఇప్పుడు ఇప్పుడు మనం డిస్కషన్ చేసిన దాంట్లో మామూలుగా ఏసీ డిస్టెన్స్ 200 ఉంది కదా, మళ్ళీ సిడి డిస్టెన్స్ అట్లా 200 ఎక్స్టెండ్ చేసుకున్నాం సైడ్ లైన్ గా అంతే ఎక్స్టెండ్ చేసుకుంటాం సేమ్ మెజర్మెంట్ కి. డి టు బి ఎంత ఉందో ఏ టు బి అలా అంతే ఉంది కదా. బీడీ ఎంత అయితే ఉంటుందో ఏబి కూడా అంతనే ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మన ఏసీ 200 కదా, దాన్ని డబుల్ చేసుకుంటే ఆ పైన డిస్టెన్స్ ఉండేది అంతే వస్తుందా ఏమన్నా? అంటే రైట్ యాంగిల్ మెథడ్ అప్లై చేస్తానా అంటే అలాగే చేయొచ్చు. ఇది ఒక మెథడ్ అంతే మనకి ప్రొసీజర్. ఇప్పుడు రైట్ యాంగిల్ చేస్తే వస్తుంది. ఏసీ కనుక్కుంటాము, బీసీ కూడా మెజర్ చేస్తాము. బీసీ మెజర్ చేసి ఇంతకు ముందు మాత్రం రైట్ యాంగిల్ అప్లై చేస్తే ఏబి వస్తుంది. ఓకే ఓకే. కానీ ఇది ఒక మెథడ్ మనకి, మన సర్వే ప్రకారంగా మనకి ఇది ఒక మెథడ్ ఉంటుంది. అలా చేసిన వస్తుంది, ఇది ఒక మెథడ్. ఇప్పుడు ఏసీ మెజర్మెంట్ ఇంటూ 2 వేసుకుంటే అది ఏబి మెజర్మెంట్ కూడా వచ్చేస్తుంది కదా, అదే అది కూడా ఏడినా ఇప్పుడు అంటే ఇక్కడ మనము ఎగ్జాక్ట్ 200 పెట్టుకున్నాంనా. ఒకవేళ అంటే 200 కాకుండా వేరే ఏమైనా పెట్టుకుంటే చేంజ్ అవ్వచ్చేమో మరి. అక్కడ జస్ట్ వాళ్ళు ఎగ్జాంపుల్ అలా ఇచ్చినారు. ఒకవేళ చేంజ్ అవ్వచ్చు, మనం సి వేసే బట్ దానిపైన డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కా కాదు. ఇప్పుడు ఏసీ డిస్టెన్స్ 250 ఏమైనా ఇచ్చాడు అనుకో, 250 ఇంటూ 2 వేసుకుంటే ఏబి డిస్టెన్స్ అట్లా ఏమైనా వస్తుందా అని. బీడీ అంటే మనకు అది ఎగ్జాక్ట్ రాదనుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఎప్పుడైతే ఫీల్డ్ పైన ఎప్పుడు అప్లై చేయలేదు అలా డబల్ ఎగ్జాక్ట్ రాదనుకుంటున్నా. ఓకేనా. ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయన్నా? నెక్స్ట్ మెథడ్ వచ్చేసి కూడా సేమ్ నా రైట్ యాంగిల్ ట్రయాంగిలే.
కానీ ఇందులో దానికి దీనికి డిఫరెన్స్ కొంచెం డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, కొంత డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఏమంటే మనం ముందుగా క్రాస్ స్టాఫ్ అక్కడ ఏబి కనబడే విధంగా సి దగ్గర వేసినాం, క్రాస్ స్టాఫ్ ఏబి కనబడే విధంగా సి దగ్గర వేసినాం. ఇక్కడ అలా కాకుండా ముందుగా ఏ దగ్గర క్రాస్ స్టాఫ్ వేసేస్తాం, ముందుగా ఏ దగ్గర క్రాస్ స్టాఫ్ వేసేస్తాం. ఏ దగ్గర క్రాస్ స్టాఫ్ వేసినప్పుడు ఒక గాడి గుండా బీని చూస్తాం. క్రాస్ స్టాఫ్ని ఏ దగ్గర వేసినప్పుడు ఒక గాడి గుండా బీ చూస్తాం, ఇంకో గాడి గుండా సిని చూస్తాం. అది ఎంతవరకు చూస్తాము, మనకి బీసీ డిస్టెన్స్ ఎక్కడైతే అబ్జెక్షన్ లేకుండా ఎక్కడి వరకు అయితే కనిపిస్తుందో, అంటే ఇప్పుడు చెరువు ఉంది, లేదా ఒక వంక, లేదా ఏదైనా ఒక బిల్డింగ్ ఉంది, చెట్లు ఉన్నాయి, ఇవి ఇవి అడ్డ అబ్జెక్షన్ లేకుండా బీసీ డిస్టెన్స్ క్లియర్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకు మనం ఒక పాయింట్ అనేది పెట్టుకుంటాం ఇంకో గాడి గుండా చూస్తూ. అర్థమైంది అనుకుంటా. ఏ అనే పాయింట్ దగ్గర క్రాస్ స్టాప్ వేస్తాం, ఒక గాడి గుండా బీని చూస్తాం, ఇంకో గాడి గుండా సీని చూస్తాం. ఆ సీన్ ఎక్కడ పెట్టుకుంటామంటే బీసీకి ఏం అబ్జెక్షన్ లేకుండా ఎక్కడైతే ఉంటుందో అక్కడ సి అనే పాయింట్ని పెట్టుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాము, ఏసీ కొలుస్తాము, బీసీ కొలుస్తాం, ఏసీ కొలుస్తాము, బీసీ కొలుస్తాం. మనకి హైపోటెన్యూస్ వచ్చేసి బీసీ అవుతుంది, హైపోటెన్యూస్ వచ్చేసి బీసీ అవుతుంది. ఇప్పుడు ఏబీ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ చేస్తే ఏబీ అనేది వస్తుంది మనకి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ చేసినట్లయితే మనకి ఏబీ డిస్టెన్స్ వస్తుంది. ఇంకోసారి చెప్తున్నా, ఏ అనే పాయింట్ దగ్గర క్రాస్ స్టాప్ వేస్తాం, ఒక గాడి గుండా బీని చూస్తాం, ఇంకో గాడి గుండా మనకి బీ కనిపించక ఎక్కడైతే అబ్జెక్షన్ లేదో క్లియర్గా ఉంటుందో అక్కడి వరకు తీసుకొని ఒక సి అనే పాయింట్ని పెట్టుకుంటాం. అక్కడ సి అనే పాయింట్ని పెట్టుకుంటాం. సి అనే పాయింట్ పెట్టుకున్న తర్వాత ఏసీని మెజర్మెంట్ చేస్తాం, బీసీని మెజర్మెంట్ చేస్తాం. ఇక్కడ బీసీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి ఏబీ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ చేసినట్లయితే మనకు వచ్చేసి ఏబీ డిస్టెన్స్ వస్తుంది. ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెథడే. ఇందులో ఏమైనా డౌట్ ఉందన్నా? డౌట్ ఉంటే రెస్పాండ్ కాండి. లేదనుకుంటాను. నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నా. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్. నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నా. ఎవరు రెస్పాండ్ కాలేదు, నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నా. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఎలా చేస్తామంటే మనం ముందుగా ఏ అనే పాయింట్ దగ్గర క్రాస్ స్టాప్ వేస్తాం, ఏ అనే పాయింట్ దగ్గర క్రాస్ స్టాప్ వేస్తాం. వేసిన తర్వాత ఒక గాడి గుండా బీని చూస్తాం. ఏ అనేది పాయింట్ దగ్గర క్రాస్ స్టాప్ వేసేసి ఒక గాడి గుండా బి అనే పాయింట్ చూస్తాం. ఇంకో గాడి గుండా కొంత డిస్టెన్స్ వరకు సి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం, అంటే ఒక 200 లింక్స్కి. ఏ అనే పాయింట్ దగ్గర క్రాస్ స్టాప్ వేసేసి ఒక గాడి గుండా బీని చూస్తూ ఇంకో గాడి గుండా 200 లింక్స్కి సి అనే పాయింట్ని ఫామ్ చేసినాం. ఫామ్ చేసిన తర్వాత ఈ సి అనే పాయింట్ దగ్గర ఏమైనా ఒక మనకి గుర్తుగా ఏమైనా పెట్టుకుంటాం. తర్వాత క్రాస్ స్టాప్ తెచ్చి బి దగ్గర వేస్తాం, క్రాస్ స్టాప్ తెచ్చి బి దగ్గర వేస్తాం. ఒక గాడి గుండా ఏం చూస్తాం, ముందుగా ఒక గాడి గుండా ఏం చూస్తాం, ఇంకో గాడి గుండా ఏసీ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్ వరకు డి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. అంటే ఏసీ డిస్టెన్స్ 200 ఉంది కాబట్టి ఇక్కడ 200 వరకు ఇంకో గాడి గుండా చూస్తూ 200 లింక్స్కి డి అనే పాయింట్ని ఫామ్ చేసినాం. ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మనకి రెక్టాంగిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ సిడి డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఏబి డిస్టెన్స్ కూడా అంతనే ఉంటుంది. సిడి డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఏబి డిస్టెన్స్ కూడా అంతనే ఉంటుంది. ఇంకోసారి చెప్తున్నా చూడండి, ఏ అనే పాయింట్ దగ్గర క్రాస్ స్టాప్ వేస్తాం. క్రాస్ స్టాప్ వేసి ఒక గాడి గుండా బీని చూస్తాం. ముందుగా ఒక గాడిని గుండా బీని చూస్తాం. ఇంకో గాడి గుండా కొంత డిస్టెన్స్కి సి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం, అంటే ఒక 200 లింక్స్కి సి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. అక్కడ గుర్తుగా ఏమైనా పెట్టుకుంటాం. తర్వాత క్రాస్ స్టాప్ తెచ్చేసి బి అనే పాయింట్ దగ్గర వేస్తాం. క్రాస్ స్టాప్ తెచ్చేసి బి అనే పాయింట్ దగ్గర వేస్తాం. ఒక గాడి గుండా ఏం చూస్తాం, ఒక గాడి గుండా ఏం చూస్తాం. ఇంకో గాడి గుండా ఏసీ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్కి డి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఏసీ డిస్టెన్స్ 200 ఉంది కాబట్టి ఇంకో గాడి గుండా చూస్తూ 200 లింక్స్కి డి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఇక్కడ సిడి డిస్టెన్స్ ఎంత ఉంది, 400 లింక్స్ ఉంది కాబట్టి ఏబి డిస్టెన్స్ కూడా 400 అవుతుంది. ఇది రెక్టాంగిల్. ఇది ఇందులో ఏమైనా డౌట్ ఉంటే రెస్పాండ్ కాండినా.
ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను రెక్టాంగిల్. నెక్స్ట్ వచ్చేసి ట్రెపిజియం. నెక్స్ట్ వచ్చేసి ట్రెపిజియం. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొంచెం క్లారిటీగా వినండి. బుక్లో స్కెచ్ లేదు, నేను రఫ్గా వేసిన ఇక్కడ. ఇది కొంచెం తొందరగా అర్థం కాదు, కొంచెం ఒక్కసారి క్లారిటీగా వినండి. ఇందులో ఏమంటే ఏబి మధ్య మనకి డిస్టెన్స్ కనిపించవు. ఇక్కడ అబ్స్టాక్ల్ ఉంది మధ్యలో, ఏబి అనేది కనిపించవు. ట్రెపిజియం చూడండి, ఇది ఏబి అనేవి కనిపించవు. ఏబి కనిపించుకున్నప్పుడు కొంత డిస్టెన్స్లో మనం XY అనే లైన్ని ఫామ్ చేస్తాం. కొంత డిస్టెన్స్లో XY అనే లైన్ని ఫామ్ చేస్తాం. అక్కడ క్రాస్ స్టాప్లు ఏముండవు, ప్రజెంట్ ఫస్ట్కి క్రాస్ స్టాప్లు ఏముండవు, జస్ట్ XY అనే లైన్ని ఒక లైన్ని ఫామ్ చేస్తున్నాం. XY అనే లైన్ని ఫామ్ చేస్తున్నాం. ఫామ్ చేసిన తర్వాత X దగ్గర నుండి నడుచుకుంటూ వెళ్తూ ఎక్కడైతే కనిపిస్తుందో, అంటే ఒక గాడి గుండా Y, ఒక గాడి గుండా XY లైన్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఎక్కడైతే అనే పాయింట్ కనిపిస్తుందో అక్కడ C అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. క్రాస్ స్టాప్ వేసాం, అంటే క్రాస్ స్టాప్ XY లైన్ పైన క్రాస్ స్టాప్ వేసుకుంటూ వెళ్తాము. XY లైన్ వెళ్తున్నప్పుడు మనకి పాయింట్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ C అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. మళ్ళీ అలాగే నడుచుకుంటూ వెళ్తూ XY లైన్ పైన నడుచుకుంటూ వెళ్తూ B ఎక్కడైతే కనిపిస్తుందో క్రాస్ స్టాప్లో అక్కడ D అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. నడుచుకుంటూ వెళ్తూ మనకి B ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ D అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఇక్కడ మనకి CDల మధ్య దూరం వచ్చింది. CDల మధ్య దూరం మెజర్మెంట్ చేస్తాం, AC మధ్య దూరం మెజర్మెంట్ చేస్తాం, BDల మధ్య దూరం మెజర్ చేస్తాం. అంటే AC, CD, BD ఈ మధ్య దూరాన్ని కొలుస్తాం. కొలిచిన తర్వాత మనకి ఏబి కావాలంటే √/CD² ప్లస్, అంటే CD అంటే మన కింద CD వచ్చింది కదా క్రాస్ స్టాప్ వేసినప్పుడు, ఆ CD² ప్లస్ డిఫరెన్స్ బిట్వీన్ AC అండ్ BD. డిఫరెన్స్ బిట్వీన్ AC అండ్ BC, రెండు భుజముల భేదము, అంటే AC² మైనస్ BD² చేసినట్లయితే మనకి ఏబి అనేది వస్తుంది. ఇక్కడ వేసినట్టు అండి. ఇంకోసారి చెప్తాను, ఏబి అనేవి కనిపించవు. ఏబి కనిపించుకున్నప్పుడు మనం కొంత డిస్టెన్స్లో XY అనే లైన్ని ఫామ్ చేస్తాం. కొంత డిస్టెన్స్లో XY అనే లైన్ని ఫామ్ చేస్తాం. XY లైన్ని ఫామ్ చేసిన తర్వాత XY లైన్ పైన నడుచుకుంటూ వెళ్తాం. XY లైన్ పైన నడుచుకుంటూ వెళ్తూ కనపడే విధంగా క్రాస్ స్టాప్లో ఒక గాడి గుండా Y, ఒక గాడి గుండా కనపడే విధంగా క్రాస్ స్టాప్ వేస్తాం. ఒక గాడి గుండా Y, ఒక గాడి గుండా కనపడే విధంగా క్రాస్ స్టాప్ వేస్తాం. అక్కడ C అనే పాయింట్ ఫామ్ అవుతుంది. అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఒక గాడి గుండా Y, ఒక గాడి గుండా B కనిపించే మాదిరి D అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఒక గాడి గుండా Y, ఒక గాడి గుండా B కనిపించే విధంగా D అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. తర్వాత AC, CD, BD వీటిని చైన్తో మెజర్మెంట్ చేస్తాం. AC, CD, BD వీటిని చైన్తో మెజర్మెంట్ చేస్తాం. చైన్తో మెజర్మెంట్ చేసిన తర్వాత ఏబి డిస్టెన్స్ కావాలంటే √/భూమి స్క్వేర్, అంటే √/CD² ప్లస్ రెండు భుజముల భేదం హోల్², అంటే రెండింటి మధ్య డిఫరెన్స్, AC, BD మధ్య డిఫరెన్స్, అంటే AC² మైనస్ BD² చేసినట్లయితే మనకు వచ్చేసి ఏబి అనే వాల్యూ వస్తుంది. ఇది ట్రెపిజియం. ఇది ఎవరికైనా అర్థం కాలేదంటే రెస్పాండ్ కాండి. ట్రెపిజియం ఎవరికైనా అర్థం కాలేదంటే రెస్పాండ్ కండి. ఇది బుక్లో చదివితే వెంటనే అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఇంకోసారి చెప్తున్నా, ఏబీల మధ్య దూరం కొలచాలంటే XY అనే లైన్ని మనం ఫామ్ చేస్తాం. XY లైన్ని ఫామ్ చేసిన తర్వాత X దగ్గర నుండి Yకి నడుచుకుంటూ వెళ్తుంటాం. ఎక్కడైతే ఒక క్రాస్ స్టాప్ వేస్తే ఒక గాడి గుండా Y, ఒక గాడి గుండా కనిపిస్తుందో అక్కడ C అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఎక్కడైతే క్రాస్ స్టాప్ వేస్తే ఒక గాడి గుండా Y, ఒక గాడి గుండా B కనిపిస్తుందో అక్కడ D అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఫామ్ చేసిన తర్వాత AC, CD, DB మధ్యము చైన్తో కొలుస్తాం. కొలిచిన తర్వాత ఏబి కావాలంటే √/CD² ప్లస్ రెండింటి మధ్య భేదము హోల్², అంటే √/CD² ప్లస్ AC² మైనస్ BD² చేసినట్లయితే మనకి ఏబి అనేది వస్తాయి. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే రెస్పాండ్ కాండి.
ఏం డౌట్ లేవనుకుంటున్నా. నెక్స్ట్ స్టెప్ వెళ్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ ఎలా అంటే ముందుగా ఏబి మధ్య డిస్టెన్స్ మనకి కనిపించినప్పుడు ఏబి కనబడే విధంగా ఒక క్రాస్ స్టాప్ అనేది వేస్తాం. ఏబి కనబడే విధంగా సి అనే పాయింట్ దగ్గర క్రాస్ స్టాప్ వేస్తాం. ఏబి కనబడే విధంగా సి అనే పాయింట్ దగ్గర క్రాస్ స్టాప్ వేస్తాం. వేసిన తర్వాత ఏసీ ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకుంటాం. ఏసీ ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకున్న తర్వాత క్రాస్ స్టాప్ వచ్చేసి బి దగ్గర వేస్తాం. క్రాస్ స్టాప్ బి దగ్గర వేసినప్పుడు ఒక గాడి గుండా సీన్ చూస్తాం. ఇంకో గాడి గుండా ఏసీ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్లో డి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఇక్కడ సిడీల మధ్య దూరం ఎంతైతే ఉంటుందో ఏబీల మధ్య దూరం కూడా అంతనే ఉంటుంది. సిడీల మధ్య దూరం ఎంతైతే ఉంటుందో ఏబీల మధ్య దూరం కూడా అంతనే ఉంటుంది. ఇంకోసారి చెప్తున్నా చూడండి. ఏబీ అనే కనిపించావు. ఏబీ కనబడే విధంగా సి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఫామ్ చేసిన తర్వాత క్రాస్ స్టాప్ తీసుకెళ్ళేసి బి అనే పాయింట్ దగ్గర వేస్తాం. వేసిన తర్వాత బి దగ్గర క్రాస్ స్టాప్ వేసిన తర్వాత ఒక గాడి గుండా సీన్ చూస్తాం. ఇంకో గాడి గుండా ఏసీల మధ్య దూరం ఎంతైతే ఉందో అంత దూరంలో డి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఇక్కడ ఏసీ మధ్య దూరం 200 ఉంది కాబట్టి ఇంకో పాయింట్ 200 డిస్టెన్స్కి ఒక డి అనే పాయింట్ని ఫామ్ చేసినాం. ఇక్కడ సిడీల మధ్య దూరం ఎంతైతే ఉంటుందో ఏబీల మధ్య దూరం కూడా అంతనే ఉంటుంది. ఇది ప్యారలోగ్రామ్. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే రెస్పాండ్ కాండి. ప్యారలోగ్రామ్లో ఏదైనా డౌట్స్ ఉంటే రెస్పాండ్ కాండి, లేదా నెక్స్ట్ ఇంకో మెథడ్కి వెళ్దాం. ఓకేనా? ఎవరు రెస్పాండ్ కాలేదు, ఇంకో మెథడ్కి వెళ్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైనా నదులు అడ్డు వచ్చినప్పుడు, చిన్న నదులు వెడల్పైన కాలువలు అడ్డు వచ్చినప్పుడు ఎలా కొలుస్తాం అనేసి, ఇందులో ఫస్ట్ వచ్చేసి ఈక్విలేటరల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇందులో ఎలా చేస్తామంటే ముందుగా బి అనే పాయింట్ దగ్గర క్రాస్ స్టాప్ వేస్తాం. బి అనే పాయింట్ దగ్గర క్రాస్ స్టాప్ వేసిన తర్వాత ఒక గాడి గుండా ఏని చూస్తాం. ఇంకో గాడి గుండా కొంత డిస్టెన్స్లో సి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. అంటే ఒక 250 లింక్స్లో సి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ముందుగా బి దగ్గర క్రాస్ స్టాప్ వేసి ఒక గాడి గుండా ఏని చూస్తూ ఇంకో గాడి గుండా సి అనే పాయింట్ని ఫామ్ చేసినాం కొంత డిస్టెన్స్లో, అది 250 లింక్స్. తర్వాత ఆ లైన్ ఎక్స్టెండ్ చేస్తాం. బీసీ డిస్టెన్స్ ఎంత ఉందో అంతకి డి అనే పాయింట్ని ఎక్స్టెండ్ చేస్తాం. అంటే ఇప్పుడు బీసీ 250 ఉంది కాబట్టి ఆ 250 లింక్స్కి బీసీ లైన్ పైన ఎక్స్టెండ్ చేస్తాం అని డి అనే పాయింట్ అక్కడ ఫామ్ చేసినాం. బీసీ డిస్టెన్స్ ఎంత ఉందో అంత డిస్టెన్స్కి ఎక్స్టెండ్ చేసినాం 250కి. ఇక్కడ డి అనే పాయింట్ ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ డి దగ్గరకు వచ్చేసి మనం క్రాస్ స్టాప్ వేస్తాం. డి దగ్గర క్రాస్ స్టాప్ వేసినప్పుడు ఒక గాడి గుండా బీన్ చూస్తాం. బీన్ చూసిన తర్వాత ఇంకో గాడి గుండా ఒక పాయింట్ అనేది పెట్టుకుంటాం. అంటే ఒక పాయింట్ ఈ అనే పాయింట్ని పెట్టుకున్నాం. కొంత డిస్టెన్స్లో ఈ అనే పాయింట్ని పెట్టుకున్నాం. ఇక్కడ డిఈ లైన్ పైనే నడుచుకుంటూ వెళ్తుంటాం. అది ఎక్కడి వరకు నడుచుకుంటూ వెళ్తుంటాం అంటే ఏసి అనేటివి మనకు ఒకే లైన్ పైన కనిపించాలి. ఒకే లైన్ పైన కనిపించే విధంగా ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తాం. అంటే ఎఫ్ వరకు నడుచుకుంటూ వస్తే సిఏ అనేటివి ఒకే లైన్ పైన కనిపిస్తాయి. ఇక్కడ డిఎఫ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 200 ఉంది కాబట్టి ఏబి డిస్టెన్స్ కూడా 200 అవుతుంది. ఇది ఈక్విలేటరల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకోసారి చెప్తాను చూడండి. ముందుగా
బి దగ్గర క్రాస్ స్టాప్ వేస్తాం. బి దగ్గర క్రాస్ స్టాప్ వేసి ఒక గాడి గుండా ఏని చూస్తాం, ఇంకో గాడి గుండా కొంత డిస్టెన్స్లో ఒక పాయింట్ అనేది పెట్టుకుంటాం. ఒక గాడి గుండా ఏం చూస్తూ ఇంకో గాడిలో 250 లింక్స్లో ఒక పాయింట్ అనేది పెట్టుకున్నాం. తర్వాత బీసీ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్కి డి అనే పాయింట్ని ఎక్స్టెండ్ చేసినాం. బీసీ డిస్టెన్స్ 200 ఉంది కాబట్టి 250 ఉంది కాబట్టి 250 లింక్స్కి డి అనే పాయింట్ని ఎక్స్టెండ్ చేసినాం. సి దగ్గర 250 లింక్స్కి డి అనే పాయింట్ ఎక్స్టెండ్ చేసినాం. క్రాస్ స్టాప్ వచ్చేసి తర్వాత క్రాస్ స్టాప్ తీసుకొచ్చేసి డి దగ్గర వేసాం. క్రాస్ స్టాప్ డి దగ్గర వేసినప్పుడు డిబి డిస్టెన్స్ డి దగ్గర వేసినప్పుడు ఒక గాడి గుండా బీని చూస్తాం. క్రాస్ స్టాప్ డి దగ్గర వేసినప్పుడు ఒక గాడి గుండా బీని చూస్తాం. ఇంకో గాడి గుండా కొంత డిస్టెన్స్లో ఈ అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. కొంత డిస్టెన్స్లో ఈ అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఫామ్ చేసిన తర్వాత ఈ డిఈ అనే లైన్ పైన నడుచుకుంటూ వెళ్తాం. డిఈ అనే లైన్ పైన నడుచుకుంటూ వెళ్తాం. అది ఎక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తాము? ఏసీ అనేటివి ఎక్కడైతే ఒకే లైన్ పైన కనిపిస్తాయో ఎక్కడైతే ఒకే లైన్ పైన కనిపిస్తాయో అక్కడ వరకు నడుచుకుని వెళ్ళేసి అక్కడ ఎఫ్ అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఏసీలు ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళేసి ఒక ఎఫ్ అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఫామ్ చేసిన తర్వాత డిఎఫ్ డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఏబి డిస్టెన్స్ కూడా అంత అవుతుంది. ఇది ఈక్విలేటరల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే రెస్పాండ్ కాండి. ఈక్విలేటరల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమైనా డౌట్స్ ఉంటే రెస్పాండ్ కానీ, లేదా నెక్స్ట్ మెథడ్కి వెళ్దాం. ఓకేనా? ఎవరు రెస్పాండ్ కానీ నెక్స్ట్ మెథడ్ వెళ్తున్నా. నెక్స్ట్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఎలా చేస్తామంటే ఫస్ట్ బి అనే పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇప్పుడు బి అనే పాయింట్ దగ్గర క్రాస్ స్టాప్ వేసాం. ముందుగా బి అనే పాయింట్ దగ్గర క్రాస్ స్టాప్ వేసాం. ఎవరో మ్యూట్లో పెట్టుకుండా డౌట్ అడుగుతారంటే అడగండి, లేదా మ్యూట్లో పెట్టుకోండి. బి అనే పాయింట్ దగ్గర క్రాస్ స్టాప్ వేసాం. క్రాస్ స్టాప్ వేసిన తర్వాత ఒక గాడి గుండా ఏని చూస్తాం. ముందుగా ఒక గాడి గుండా ఏం చూస్తాం. ఏం చూసిన తర్వాత ఇంకో గాడి గుండా కొంత డిస్టెన్స్లో సి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఒక గాడి గుండా ఏని చూస్తూ ఇంకో గాడి గుండా కొంత డిస్టెన్స్లో సి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఫామ్ చేసిన తర్వాత క్రాస్ స్టాప్ తీసుకెళ్ళేసి సి అనే పాయింట్ దగ్గర వేస్తాం. వేసిన తర్వాత ఒక గాడి గుండా ఏని చూస్తాం. ఇంకో గాడి గుండా కొంత డిస్టెన్స్లో ఒక పాయింట్ అనేది పెట్టుకుంటాం. ఆ పాయింట్ డి అనుకుందాం. సి దగ్గర క్రాస్ స్టాప్ వేసిన తర్వాత ఒక గాడి గుండా ఏం చూస్తూ ఇంకొక గాడి గుండా కొంత డిస్టెన్స్లో డి అనే పాయింట్ని పెట్టుకున్న తర్వాత ఈ సిడి లైన్ పైనే అలాగే నడుచుకుంటూ వెళ్తాం. అది ఎక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తాం? రజా మ్యూట్ చేయరా వాళ్ళు ఎవరు? ఓకే నాకు చేశాను. ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి. ముందుగా బి అనే పాయింట్ దగ్గర క్రాస్ స్టాప్ వేస్తాం. వేసిన తర్వాత ఒక గాడి గుండా ఏం చూస్తాం. ఇంకో గాడి గుండా కొంత డిస్టెన్స్లో సి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఫామ్ చేసిన తర్వాత క్రాస్ స్టాప్ తీసుకొచ్చేసి సి అనే పాయింట్ దగ్గర వేసాం. వేసిన తర్వాత వేసిన తర్వాత సి దగ్గర క్రాస్ స్టాప్ వేసిన తర్వాత ఒక గాడి గుండా ఏం చూస్తాం. ఇంకో గాడి గుండా కొంత డిస్టెన్స్లో డి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఫామ్ చేసిన తర్వాత సిడి లైన్ పైన నడుచుకుంటూ వెళ్తుంటాం. అది ఎక్కడి వరకు? ఏబి అనే పాయింట్ మనకి ఎక్కడైతే ఒకే లైన్ పైన కనిపిస్తాయో అక్కడ వరకు నడుచుకుంటూ వచ్చి అక్కడ ఈ అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. ఇప్పుడు బిఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఏబి డిస్టెన్స్ కూడా అంతనే ఉంటుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకోసారి చెప్తున్నా. బి దగ్గర క్రాస్ స్టాప్ వేస్తాం. ఒక గాడి గుండా ఏని చూస్తాం. ఇంకో గాడి గుండా అంటే కొంత డిస్టెన్స్లో సి అనే పాయింట్ని ఫామ్ చేస్తాం. తర్వాత క్రాస్ స్టాప్ తెచ్చేసి సి దగ్గర వేస్తాం. ఇక్కడ ఒక గాడి గుండా ఏం చూస్తాం.
ఇంకో గాడి గుండా కొంత డిస్టెన్స్లో డి అనే పాయింట్ని ఫామ్ చేసుకుంటాం. ఫామ్ చేసుకున్న తర్వాత సిడి లైన్ పైన నడుచుకుంటూ వెళ్తుంటాం. సిడి లైన్ పైననే నడుచుకుంటూ వెళ్తుంటాం. అది ఎక్కడి వరకు వెళ్తుంటాం అంటే ఏబి అనే లైన్ పైన, ఏబి అనే పాయింట్స్ మనకి ఎక్కడైతే ఒకే లైన్ పైన కనిపిస్తాయో, ఏబి అనే పాయింట్స్ మనకి ఎక్కడైతే ఒకే లైన్ పైన కనిపిస్తాయో అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తాం. నడుచుకుని వెళ్ళి అక్కడ ఒక పాయింట్ ఈ అనేది ఫిక్స్ చేస్తాం. అక్కడ ఈ అనే పాయింట్ ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు బిఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఏబి డిస్టెన్స్ అంతనే అవుతుంది. బిఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఏబి డిస్టెన్స్ కూడా